హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. నా వీడియోలు చూస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అదే రకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి జీవితాల్లో ఒక కొత్త విజయాలను, అదే రకంగా ఒక మంచి ఆత్మ సంతృప్తి కలిగించే పరిణామాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో కంటెంట్ వచ్చేసరికి మెట్రో రైలుకు సంబంధించిన అంశాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనందరికీ తెలుసు, మొన్నీ మధ్యనే మెట్రో రైలు గత 13 సంవత్సరాలుగా ఉన్న ఒక రిలేషన్ని ఎల్ఎన్టీతో తెగదెంపులు చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద 15,000 కోట్ల రూపాయలు, అంటే 13,000 కోట్ల రూపాయలు ఆ రుణం ఏదైతే ఉందో, ఆ భారాన్ని, ఎల్ఎన్టీ మీద రుణం ఏదైతే ఉందో ఆ భారాన్ని స్వీకరించాలని, అదే రకంగా షేర్ కింద 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం, ఆ మేరకు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత ఎల్ఎన్టీ నిష్క్రమించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్లో పార్ట్ 1 5 కారిడార్లు, పార్ట్ 2 కింద, పార్ట్ బి కింద 3 కారిడార్లు, మొత్తం 8 కారిడార్లకు సంబంధించి 168 కిలోమీటర్ల నిడివికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. అందుకు మార్గం సుగమం అయ్యింది, గ్రీన్ సిగ్నల్ పడింది అన్న సంకేతాలు వినబడ్డాయి. కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో నేను గతంలో కూడా వీడియో చేశాను ఒక 1 వీక్ బ్యాక్. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా క్రూషియల్. ఈ ఒప్పందం నుంచి ఎల్ఎన్టీ తప్పుకున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఒకసారి డిస్కషన్. తర్వాత ఎల్ఎన్టీ తప్పుకోవడానికి, ఆ కార్యక్రమం, ఆ తంతు పూర్తవడానికి ఎంత టైం పడుతుంది, దాని ఇంపాక్ట్ సెకండ్ ఫేజ్ అనుమతుల మీద ఉంటుందా, ఇవి ఇప్పుడు కొత్తగా చెలరేగుతున్న ప్రశ్నలు అని చెప్పాలి. యాక్చువల్గా రేకెత్తుతున్నా అని చెప్పాలి, బట్ అంతకంటే సీరియస్ కాబట్టి నేను చెలరేగుతున్నా అనే పదం వాడుతున్నాను. రైట్, కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఆచి తూచి అడుగు వేయండి. పక్కాగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్ చేసిన మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అంటారు, నెట్ జీరో సిటీ కోసం. ఆ ప్లాన్ చూసిన తర్వాత ఎక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్నది గ్రహించి నిర్ణయం తీసుకోండి. కొంతమందికి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాక మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేసి నందివనపర్తి దగ్గర కొనొచ్చా, ఇంకో దగ్గర కొనొచ్చా, అమీర్ ఖాన్పేటలో కొనొచ్చా అని అడుగుతున్నారు. దయచేసి నేను మీకు అవి చెబుతుంటే, వీడియో పరంగా నేను చెబుతుంటే, పలానా చోట వద్దు అని చెబుతుంటే, అక్కడ ఉన్న వెంచర్లకు సంబంధించిన వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడుతున్నారు, సార్ మీది మీరు ప్రమోట్ చేసుకోండి, మా ఏరియాని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారని. కాబట్టి మీరు స్టడీ చేసుకోవాలి. డబ్బులు మీవి, ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు, ఎవరి వెంట నడవాలి, రేపు పొద్దున ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవరి సర్వీస్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలను పూర్తి స్థాయిలో కూలంకషంగా చర్చించిన మీదట, ఆలోచించిన మీదట నిర్ణయం తీసుకోండి. కొంతమంది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తూ కూడా చాలా విలువైన ప్లాట్లను కోల్పోతున్నారు. ఎందుకు విలువైన అని చెప్తున్నానంటే, గత 14 నెలలుగా నేను చెబుతున్న అంశాలు సూనర్ ఆర్ లేటర్, కొద్దిగా వెనక ముందు నిజమవుతున్నాయి. దసరా రోజుల్లో ఎఫ్సిడిఏ భవనానికి శంకుస్థాపన పడుతుందని చెప్పాను, పడింది. 330 ఫీట్ రోడ్డుకు సంబంధించి శంకుస్థాపన పడుతుందని చెప్పాను, జరిగింది. సో ఇంతకుముందు కూడా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడబోతుందని చెప్పి నేను జనవరిలో చెప్పాను. మార్చి 12వ తేదీన జీవో నంబర్ 69 జారీ అయింది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట. ఇప్పుడు దాన్ని భారత్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుందనేది కొద్దిగా లోతుగా అధ్యయనం చేయండి. ఈ భూములు తీసుకున్నది ఫార్మా సిటీ పేరిట, కాబట్టి ఫార్మా రంగాన్ని డెవలప్ చేస్తాం, ముందుగా దాంట్లోనే ఎంప్లాయ్మెంట్ తెస్తామని చెప్పి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. దానికి అనుగుణంగానే 6 ఫార్మా కంపెనీలకు 5,260 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 12,490 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 25,000, అంటే మొత్తం 35,000 ఎంప్లాయ్మెంట్ మనకు ఫార్మా సిటీ కోసం ఇందులో ఈ 14,000 ఎకరాలలో కేటాయించిన నానక్ నగర్, నకర్త మేడిపల్లి దగ్గర వస్తుంది. అది నేను బెస్ట్ అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు వెంటనే నిర్ణయం తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ జరగబోయే చెప్తున్నాను. నెక్స్ట్ స్టెప్, ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ అయితే తర్వాత అందులో ఉన్న 1317 ఎకరాలను ఎఫ్సిడిఏ వేలానికి వేస్తే ఖచ్చితంగా అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్ చరిత్ర గతంగా చూడండి, కోకపేట కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, ఒకసారి భూములు వేలం వేస్తే ఆ సమీప ప్రాంతాలలో భూముల రేట్లు 3-4 రేట్లు పెరిగాయి. కాబట్టి అదే పరిణామం ఇక్కడ ఫ్యూచర్ సిటీలో కూడా జరుగుతుంది. కాబట్టి ఆ పరిణామం చోటు చేసుకునే ముందే ఒక నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. తెలివైన నిర్ణయం తీసుకోండి. అందరూ 100% కన్విన్స్ అయ్యేదాకా నిర్ణయం తీసుకోమని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు.
70-80% కన్విన్స్ అయితే మిగతాది డేర్గా డిసిజన్ తీసుకోవాల్సిందే. అది రియల్ ఎస్టేట్, రైట్? అట్లా అనుకున్న వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక ప్రధానమైన అంశం నేను మెట్రో రైలుకు సంబంధించి చెప్తున్నాను. మెట్రో రైలుకు సంబంధించిన ప్రాసెస్ మొన్న ఏదైతే ప్రభుత్వానికి దీనికి ఒప్పందం కుదిరిందో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంత టైంలో పడుతుంది అంటే లేటెస్ట్ సమాచారం ప్రకారం మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మనకేం వస్తుందంటే మెట్రో బదిలీకి మరో ఏడాది పడుతుందనేది సారాంశం. ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వానికి మెట్రో బదిలీ అంత ఈజీ కాదు, కేంద్రం అనుమతి కూడా ఉండాలి. మళ్ళీ కేంద్రం దీంట్లోంచి యాక్చువల్గా సెకండ్ ఫేజ్ పార్ట్ 1 పార్ట్ 2 స్టడీ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎల్ఎన్టీని ఏం చేయబోతున్నారని అడిగారు కొర్రి. ఇప్పుడు ఎల్ఎన్టీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఆమోదం తెలిపాలి, అది క్రూషియల్. తర్వాత బ్యాంకు రుణాలు కూడా బదిలీ పూర్తి స్థాయిలో జరగాలి. 13,000 కోట్ల రూపాయలు ఏదైతే ఎల్ఎన్టీకి మెట్రోకి సంబంధించిన బకాయిలు ఉన్నాయో ఆ రుణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వం మీదకి రావాలి. తర్వాత ఈ ప్రక్రియ మొత్తం జరగడానికి ఫార్మాలిటీస్ పూర్తవడానికి 1 year పడుతుంది అనేది ప్రధానమైన ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. హైదరాబాద్ మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న 69.5 కిలోమీటర్ల మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్ఎన్టీ సంస్థకు ఏకంగా మొత్తంగా 2,000 కోట్ల రూపాయలు, తర్వాత ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడానికి 13,000 కోట్ల రూపాయల రుణాలను కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఈ 13,000 కోట్ల రూపాయల రుణాన్ని ఎల్ఎన్టీ మీద నుంచి ఈ ప్రభుత్వానికి బదిలీ చేయాలంటే బ్యాంకులు ఎలా రియాక్ట్ అవుతాయి, అది ఇంపార్టెంట్. బ్యాంకుల రియాక్షన్ ఒకటి ఇంపార్టెంట్. బ్యాంకులకు సంబంధించిన ఆ తంతు పూర్తవడానికి టేబుల్ టు టేబుల్ హై లెవెల్, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలు హై లెవెల్లో క్లియరెన్స్ వస్తే కానీ జరగదు. మళ్ళీ దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపాలి. ఇది మెయిన్గా పీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగా ఉంది. సో ఒక భాగస్వామ్య సంస్థ ఎల్ఎన్టీని బయటకు పంపడానికి ఒప్పుకుంది, మరి ఇంకో భాగస్వామ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం ఏంటి రోల్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఈ ప్రాజెక్టు నుంచి ఎల్ఎన్టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇప్పుడు ఎల్ఎన్టీని బయటకు పంపాలన్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా తీసుకుంది వితౌట్ ఎనీ కన్సల్టేషన్ విత్ కేంద్ర ప్రభుత్వం. సో అది క్రూషియల్ పాయింట్. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బేషజాలకపోతుందా, మాకు చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకోవడం ఏంటని చెప్పి అడ్డుకుంటుందా, లేకపోతే సరే మీరు నిర్ణయం తీసుకున్నారు కదా మేము కోఆపరేట్ చేస్తామంటుందా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైట్? 2011లో మెట్రో మొదటి దశ చేపట్టారు, మనకు తెలుసు. 2017 నవంబర్ 27న స్టార్ట్ అయినాయి. మియాపూర్ టు ఎల్బీ నగరు, నాగోల్ టు రాయదుర్గం. రాయదుర్గం వరకు కాలేదు, ఫస్ట్ హైటెక్ సిటీ వరకు అయింది, ఆ తర్వాత రాయదుర్గం వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక ఏడాది గ్యాప్ తర్వాత మనకు ప్యారడ్ గ్రౌండ్స్ ఏదైతే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ స్టార్ట్ అయింది, రైట్? ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థ హైదరాబాద్లో మెట్రో రైళ్లను నడుపుతుంది. సిబిటిసి కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి వాడుతున్నారు. ఈ కియోలిస్ సంస్థ హైదరాబాద్తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థ 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 14 నెలలు ఉంది. మరి 14 నెలల ముందు మరి దీన్ని సంస్థను ఏం చేస్తారు, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ వల్ల ఆ కియోలిస్ సంస్థ ఏం చేస్తుంది అనేది అదొక రోల్. ఒకవేళ కియోలిస్ను కూడా కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నా కూడా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్తో మెట్రో రైలు నిర్వహణ కియోలిస్కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చు అని అధికారులు చెప్తున్నారు. ఇక మెయిన్గా తేలాల్సిన ప్రాబ్లం ఏంటంటే మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్ఎన్టీకి లీజుకి ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిచ్చారు. కానీ ఎల్ఎన్టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్లీజ్కి ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటికీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే సబ్లీజ్కు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావాలి. మరోవైపు 13,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్బీఐ నేతృత్వంలోని 12 బ్యాంకులు ఈ రుణాలు ఇచ్చాయి. 12 బ్యాంక్స్, అంటే ఎస్బీఐ సారథ్యం వహించినప్పటికీ కూడా 12 బ్యాంక్స్ అన్నింటికి సంబంధించి చైర్మన్ స్థాయిలో ఈ నిర్ణయం జరగాలి. ఈ నిర్ణయం జరగాలంటే మళ్ళీ కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వం క్రూషియల్ రోల్.
ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ మొదటి దశ యాజమాన్యం నుంచి ఎల్ఎన్టీ తప్పుకునే ప్రాసెస్ ఇట్ విల్ టేక్ అ లాంగర్ టైం అనేది ప్రధానంగా మనకు వస్తున్న సమాచారం. దీంట్లో ఆ KLS విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు, తర్వాత ఈ 270 ఎకరాలు లీజ్కి ఇచ్చారు, దాన్ని విధులకి తీసుకోవడానికి లీగాలిటీ పరంగా ఎలా ఉంటుంది, తర్వాత ఇప్పటి వరకు 1/3 వాళ్ళకు 18.5 లక్షల చదరపు అడుగులు వాళ్ళకి ఇస్తే కేవలం 6.5 లక్షల చదరపు అడుగులను మాత్రమే ఎల్ఎన్టీ వినియోగించుకుంది, అంటే 1/3 మాత్రమే. సో ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్యూచర్లో ఆదాయం ఉంటుంది డెఫినెట్గా, ఇంత కమర్షియల్ స్పేస్ కాబట్టి. కానీ ప్రాబ్లం వల్ల ఈ బదలాయింపుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ, 12 బ్యాంకులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత ఈ KLS సంస్థకు సంబంధించి ఏంటి, ఇవన్నీ తేలాలి. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్నంత వేగంగా మాత్రం టేబుల్ టు టేబుల్ జరగట్లేదు. కొన్ని ఇష్యూస్ చెప్తాను నేను. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమంత్రి చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, బట్ ఆ తర్వాత ఆయన నెక్స్ట్ ఒక గడువు పెడితే ఆ గడువులోగా ఆ కార్యక్రమాలు పూర్తవడం లేదు. మళ్ళీ ఆయన పురమాయించాల్సి వస్తుంది వెనక నుంచి. మళ్ళీ అదేదో అంటారు చూడండి, ఒక లెథార్జీ ఉన్న అధికార యంత్రాంగాన్ని మనకు కర్రబెట్టి పొడవాల్సి వస్తుంది, ఎద్దును కదా చేసినట్టు. అలా ఉంది పరిస్థితి, అధికార యంత్రాంగం పరిస్థితి. ఆయన పాపం వేగంగా వెళ్ళాలనుకుంటారు, ఎందుకంటే ఆయనకు టైం దగ్గర పడుతుంది. ఆల్మోస్ట్ ఇంకొక 2 months అయితే ఆయన సీఎంగా అయ్యి 2 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకొక 3 ఏళ్ళే మిగులుతుంది. 3 ఏళ్లలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి. సంథింగ్ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వస్తున్నానని చెప్పాలి. మొన్న మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఆయన నాకు 10 ఏళ్ళు ఇవ్వండి, ఫ్యూచర్ సిటీ మొత్తం డెవలప్ చేస్తా అన్నాడు. మరి రెండో విడత రావాలి అంటే ఆయన ఈ మొదటి విడతలో ఏదన్నా చేశానని ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూఫ్ చేసుకునే క్రమంలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఫ్యూచర్ సిటీ, ఎందుకంటే అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దాన్ని కనీసం 50% పూర్తి చేస్తేనే ఆ తర్వాత ఆయనను విశ్వసించే అవకాశం ఉంటుంది. సో అలా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, విశ్వాసాన్ని సాధించుకోవడానికి, సంపాదించుకోవడానికి హీ హ్యాస్ టు కంప్లీట్ అట్లీస్ట్ 50% కన్స్ట్రక్షన్ ఆఫ్ భారత్ ఫ్యూచర్ సిటీ. మరి మెట్రో విషయంలో కూడా ఆయన చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు. నిజానికి 10 రోజుల్లోనే ఒక పత్రికలో రావడం, ఆ తర్వాత ఎల్ఎన్టీతో సంప్రదించడం, టకటక ఒప్పందాలు జరుపుకోవడం, మీకు మేము 15,000 కోట్లు ఇచ్చేస్తాం, తప్పుకోండి, 13,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటాం, 2,000 కోట్ల రూపాయలు మీకు క్యాష్ ఇచ్చేస్తాం అని అన్నారు. క్లియర్ అయిపోయింది. కానీ తర్వాత రోల్స్ ఏంటి, బ్యాంకుల పాత్ర ఏంటి? 12 బ్యాంకుల కన్సార్షియం 13,000 కోట్ల రూపాయలు ఇచ్చింది మెట్రో లైన్కి. సో ఆ 12 బ్యాంకుల కన్సార్షియం ఎలాంటి డెసిజన్ తీసుకుంటుంది? ఆ బ్యాంకుల డెసిజన్ను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదిస్తుందా? మళ్ళీ RBI రోల్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? తర్వాత ఈ KLS సంస్థ ఏదైతే ఇప్పుడు ఆపరేట్ చేస్తుందో ఆ టెక్నికల్ యాంగిల్లో, ఆ సంస్థ నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు గడువు ఉంది. మరి ఆ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కొద్దిగా జటిలంగా అనిపించే అంశాలు. అఫ్కోర్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి పనిచేస్తే పెద్ద ప్రాబ్లం కాదు, టకాటక అయిపోతుంది. కానీ అందరికీ అంత వెసులుబాటు ఉందా? వాళ్ళకు కుదిరినప్పుడు వీళ్ళకు కుదురుతుందా, వీళ్ళకు కుదిరినప్పుడు బ్యాంకులకు కుదురుతుందా? ఇవన్నీ మనం కొద్దిగా లోతుగా వెళితే ఇట్ విల్ టేక్ టైం అనే అభిప్రాయం అయితే కలుగుతుంది. సో ఇది నాకు లోతుగా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి దానికి సంబంధించిన ఆర్టికల్ కనిపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ సమాచారాన్ని మీకు అందించడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు పక్కనే హైప్ బటన్ ఉంటుంది. దయచేసి మీకు ఎలాంటి ఖర్చు ఉండదు, ఆ హైప్ బటన్ నొక్కండి నా కంటెంట్ నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.